కాంగ్రెస్‌లోకి అయితే రావడం అయితే జరిగింది. మీకు ఏ విధంగా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మాకు 4 సార్లు, 5 సార్లు మీటింగ్ పెట్టుకొని మేమందరం ఎళ్ళాలి మనం ప్రజలకు ఏమ్మా మీకు ఇష్టమైతేనే ఎళ్తాం. లేదంటే చూడండి అని ఆయన 10 సార్లు అడిగి మమ్మల్ని మా ప్రజాభిప్రాయం తీసుకొని దీంట్లోకి జాయిన్ అయ్యాడు. ఏదో పదవి కావాలి, ఇది కావాలి, అది కావాలని అయితే జాయిన్ అవ్వలేదు. మాకు మా మా కాన్స్టిట్యుయెన్సీ పటాన్ చెరువు కాన్స్టిట్యుయెన్సీలో ఒక నిలకడ ఉండాలి. అన్న నిలబడితేనే మాకు మనుగడ ఉంటది. మా సామాన్య ప్రజలకు మనుగడ ఉంటది. అందుకని అన్న మా తరపున జాయిన్ అయ్యాడు. ఏ విధంగా పదవి కోసం వచ్చారా? లేకుంటే ప్రజా సేవ కోసం వస్తున్నాడా అంటే ఏం చెప్పగలరు? ప్రజాసేవ కోసమే వస్తున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకొనే వస్తున్నారు అన్న. అన్న మనము ఓకే మనం ఇక్కడ ఏ పార్టీలో డిసైడ్ చేసుకోండి అని మమ్మల్ని పదే పదే అడిగిన తర్వాత ఏ పార్టీలో అయితే ఆయనగా నిర్ణయం తీసుకోలేదు. వీళ్ళు మనకు సీట్ ఇస్తారంట, మనకు పదవి ఇస్తారంట, ఎంపీ టికెట్ అంటే ఎమ్మెల్సీ ఇస్తారంట అని జాయిన్ అవ్వలేదు. మనకు ప్రజలకి ఏది అధికారంలో ఉన్నది కాబట్టి మన ప్రజలకు సేవ చేయాలంటే ఆ అధికారం పార్టీ నుంచి మనం సేవ చేయాలి. ఏ పథకాలైనా సామాన్య ప్రజలకు అందాలంటే ఆ అధికార పార్టీ నుంచి అందుతాయి. అందుకని మేము చెప్పడం వల్ల అన్నయ్య దీంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. గతంలో పటాన్ చెరువు టికెట్ అయితే ఆశించడం అయితే జరిగింది. ఇవ్వకపోవడము, మళ్ళీ ఓడిపోవడము, మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళడము, మళ్ళీ ఇదే పార్టీకి రావడం ఏ విధంగా పటాన్ టికెట్ అయితే మనకు అన్నకు చేశారు దీంట్లో. చేసిన తర్వాత ఏ రాజకీయ కుట్రల వల్ల దేని వల్ల క్యాన్సిల్ అయితే అయిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే అన్న ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలని కొంచెం అక్కడ పటాన్ చెరువు కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం లిటరేచర్ లేరు. అక్కడ కొంచెం ఇల్లిటరేచర్ ఉంది. అక్కడ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తం కన్ఫ్యూజ్ అవ్వడం ఆ పార్టీ నుండి కూడా అన్న ఫేస్ వాల్యూ ద్వారా అన్నకు ఓట్లు పడ్డాయి. కానీ పార్టీ తరపున దేనివల్ల పడ్డాయి, కానీ దాని నుంచి కొంచెం వరకు పడ్డాయి. కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. మెయిన్ మాకు టైం లేదు. దానివల్ల అన్న కొంచెం ఓడిపోవాల్సి వచ్చింది అంతే. ఏ విధంగా ఉండబోతుంది ముందు కార్యాచరణ? ముందు ఇప్పుడు అన్నది దీంట్లో జాయిన్ అయ్యాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పేదలకు ప్రతి పథకము ఇంటింట గడప గడప వస్తుంది. పథకాలన్నీ గడప గడపకు పోతాయని మేము ఆశిస్తున్నాం. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 2 నెలల పైనే అయిపోయింది పరిపాలించబట్టి. ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి కదా, టైం టు టైం జరుగుతున్నాయి, అమలు జరుగుతున్నాయి. అన్ని పథకాలు అమలు జరిగేటప్పుడు అసెంబ్లీలో కూడా తీన్సే మారన్నట్టు వాదిస్తున్నారు. మంచిగా చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమందిని నాకు ఇంతమంది అభిమానం ఉందని చూపించుకోవడానికా, లేకుంటే రియల్గా తరలి వచ్చిన అభిమానులు, లేకుంటే ఏమైనా మనీ ఇస్తే నచ్చిన అభిమానం? మనీ రూపాయి ఇవ్వలేదు, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు నేను రాత్రి ఫోన్ చేసి నా తరపున అన్న ఇట్లా మా పార్టీ మారుతున్న మనం వెళ్ళాలి అంటే 20 మంది వచ్చారు నా తరపున. రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇస్తే ఇంకా 10 లక్షల మంది వస్తారు.